వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ మనసులో ఎవరైనా ఒక పర్సన్ అనుకొని ఈ మూడిట్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి, ఓకేనా? అది మీ ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే. లేదా మీరు ఒక ముగ్గురు పర్సన్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు, లేదా వాళ్ళ విషయంలో ఏంజిల్ మీకు ఏం గైడెన్స్ చెప్దాం అనుకుంటుంది, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఒక్కొక్క పైల్ మీద ఒక్కొక్కరి పేరు పెట్టండి. ఇది మీ పర్సన్ అని, ఇది మీ ఫ్రెండ్, ఇది మీ సిస్టర్, అలాగ, ఓకేనా? మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది. సో మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే అలా చూస్ చేసుకోండి. ఫస్ట్ పైల్ 1 వాళ్ళ రీడింగ్ చూద్దాం. మీ ఎనర్జీ అయితే రివార్డ్స్ ఉందండి. ఎప్పుడు సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు అండ్ డివైన్ పాత్స్ కూడా చూస్తున్నారు. అంటే డివైన్ పూజలు చేసుకుంటూ దేవుడు అంటే మీకు నమ్మకం ఉంది. సో మీ లైఫ్ని ఇలా చుట్టూ 4 వైపుల నుంచి ఈ ఏంజల్స్ ప్రొటెక్ట్ చేశారు. సో వాళ్ళు మిమ్మల్ని స్టక్ చేయాలి అని చూస్తున్నారు. ఈ విధంగా ఉన్న మిమ్మల్ని ఇలా స్టక్ చేయాలి అని చూస్తున్నారు. ఏదైతే పర్సన్ మీరు అనుకున్నారో 111 మీరు స్టార్ట్ చేసేసారు, మీరు డివైన్ ప్రొటెక్షన్లోకి వచ్చేసారు అని చెప్పి అనుకుంటున్నారంట. పాస్ట్లో ఆ పర్సన్ మీ గురించి ఏమనుకునే వాళ్ళంటే మీ నుంచి లెట్ గో అయిపోయారండి. వాళ్ళు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు, లేదా మీరే మూవ్ ఆన్ అయిపోయారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే హార్ట్ బ్రేక్ అండి. ఇద్దరిలో ఒక పర్సన్కి అయితే ఖచ్చితంగా హార్ట్ బ్రేక్, లేదా ఇద్దరికి హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు. అంటే బిగ్ బ్రేకప్ కానీ, లేదా మాట మాట అనుకొని ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకోవడం కానీ ఈ విధంగా జరిగిందనమాట. పెద్ద గొడవే జరిగింది. అండ్ ఎమోషనల్ ఫైట్ అండి. ఫిజికల్ ఫైట్ కంటే ఎమోషనల్ ఫైట్ ఎక్కువ ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా స్టక్ అయిపోయారు. మీరు ఇంకెటు కదలలేని పరిస్థితి. అండ్ ఫ్యూచర్ ఏంటి అంటే ఎండ్ చేయడానికి న్యూ బిగినింగ్ చూస్తున్నారంట. అయితే రిలేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఎండ్ చేసేద్దాం అని చూస్తున్నారు. అండ్ ఎండ్ ఇది పాతది అయిపోయింది, ఏదో అయిపోయింది, అది అక్కడ ఎండ్ చేసేసి న్యూ బిగినింగ్ చూద్దాం అనుకుంటున్నారంట. ఇంకా ఏంజిల్ ఆ పర్సన్ విషయంను మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. మీ ఇంట్యూషన్ని మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంది, ఓకేనా? అతను ఎలాంటి పర్సన్ 222 అతనితో ఉంటే లైఫ్ బ్యాలెన్స్ చేయగలుగుతామా లేదా, లేదా వాళ్ళు మనకి ఫ్రెండ్ అయితే వాళ్ళు మనకి సహాయపడతారా లేదా అంటే మీరు ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగి ఉంటే నో అండి ఆన్సర్. వాళ్ళు ఏ రకంగా కూడా మీకు సహాయపడరు, వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం లేదు. లేదా వాళ్ళు తిరిగి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారంటే నో. వాళ్ళు మీతో పార్ట్నర్ ఫ్రెండ్గా ఉంటారంటే నో. అండ్ ఇన్ కేస్ వాళ్ళు మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు, మంచి ఒపీనియన్ ఉందంటే నో. ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి మీ మీదే జెలస్ ఉందండి. మీ రివార్డ్స్ని, మీ మాట తీరుని, మీ బిహేవియర్ని చూసి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్? మీరు మీ లైఫ్లో మీకు ఏది ముఖ్యం, ఏది కాదు, మీరు అన్నెసెసరీ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంట. నోట్ అవుట్ చేసుకోండి. ఇది నా లైఫ్లో వద్దు. ప్రజెంట్ నేను ఏమేం చేస్తున్నాను, నా ఎనర్జీ ఎక్కువ ఎక్కడ పెడుతున్నాను, సోషల్ మీడియా వాడుతుంటే నా టైంని ఎక్కడ స్పెండ్ చేస్తున్నాను, దానివల్ల నాకు ఏంటి ప్రయోజనం అనేది ఒక్కొక్కటికి 2 సార్లు ఆలోచించుకొని మీకు ఏది అవసరం, ఏది కాదు, ఏది అవసరం లేదో దాన్ని వదిలేయండి. ఇలా షార్ట్ అవుట్ చేసుకోండి అని మూన్ గాడ్ మీకు మెసేజ్ ఇస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. హోల్ యువర్ విజన్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని హోల్డ్ చేయండి, ఓకేనా? ఒక విజన్ అనేది మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మీకు క్లారిటీ ఉంది. సో దాన్ని హోల్డ్ చేయండి. అన్నెసెసరీ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకోవద్దు. దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. మన ఎమోషన్స్ని, మన టైంని, మన లవ్ని, కేరింగ్ని అవతల వాళ్ళ పర్సన్ మీద మనం ఇచ్చే కొద్దీ తీసుకోవడానికి కూడా వాళ్ళు అర్హులయ్యి ఉండాలి. వాళ్ళకి ఆ యోగ్యత కూడా ఉండాలి కదా. మీరు ఎంత టైం వెయిట్ చేస్తారు చెప్పండి? ఎప్పుడు గివింగ్ ఇచ్చేదేనా? ఇప్పుడు అయినా మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. మీకు ఏది అవసరం, ఏది కాదు, ఏది చెయ్యాలి, వాట్ యు నీడ్ టు రిలీజ్. ఏది మీకు అసలు అవసరమే లేదు, ఆ పర్సన్ అవసరం లేదా, తను మీ జీవితంలోకి ఇంక రాడు, మ్యారేజ్ చేసుకోరు అన్నప్పుడు ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ, పాజ్ చేయడం కానీ, మెసేజ్ కాల్ కోసం వెయిట్ చేయడం కానీ దండగా, ఓకేనా? వాళ్ళు ఖచ్చితంగా మీతో ఉంటే మీరు పక్కాగా హ్యాపీగా ఉంటారనుకుంటేనే వాళ్ళతో మాట్లాడండి. చూసుకుందాంలే, చేసేసుకుందాంలే అంటే మీ లైఫ్ని ఇంకొకరికి దారపోసడానికి తయారైపోవద్దు, సరేనా? ఇది మీ జీవితం, మీకు బతకడానికి. ఇక్కడ మీకు ఎవరికి మీరు త్యాగమూర్తని మీకు ఎవరు అవార్డులు ఇవ్వరు. మీ అనవసరంగా మీ ఎమోషన్స్ని డ్రైన్ చేసుకోవద్దు. మీరు ఏంజిల్లా ఉన్నారు చూడండి.
ఇలా చేద్దామని చూస్తున్నారు గ్రీన్‌గా ఉన్న వాళ్ళని. మిమ్మల్ని చాలా యూజ్ చేసేసుకుంటున్నారు వాళ్ళు. ఎమోషనల్‌గాను వాళ్ళ 4 స్టెబిలిటీ వచ్చేస్తుంది మీ లైఫ్‌లో అని మిమ్మల్ని వాళ్ళు ఒక రకంగా ఎమోషనల్‌గా గేమ్స్ ఆడుతూ లేదా ఏదైనా ఆపర్చునిటీ చూపిస్తూ హోల్డ్ చేస్తున్నారు మిమ్మల్ని. స్టక్ అయ్యేలా చేస్తున్నారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ. అంతేగాని వాళ్ళు మీరే బాగుపడిపోతారని ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు అండ్ ఎక్స్ అయినా అయ్యుండొచ్చు. రిలేషన్‌లో ఉన్న వాళ్ళైనా అయ్యుండొచ్చు. ఓకేనా? సో, మీ రీడింగ్‌లో మెయిన్‌గా చెప్పాల్సిందేంటంటే, ఆ పర్సన్ అయితే మీ మీద పాజిటివ్ వైబ్స్‌లో లేరు. అండ్ మీకేది అవసరం, ఏది కాదో షార్ట్ ఔట్ చేసుకోండి. అలాగే మీరేం చెయ్యాలనుకుంటున్నారో దాని మీద నిలబడండి. ఖచ్చితంగా సక్సెస్ మీకొస్తుందని చెప్తున్నారు. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే మీ నేమ్‌లో స్టార్టింగ్ లెటర్‌ని కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక పైల్ 2 రీడింగ్ చూద్దాం. ఓకేనా? పైల్ 2 పర్సన్ మన వీడియో చూస్తున్న కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఆ విషయంలో మన గైడ్స్, మూన్ గాడ్ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియో పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు మీ నేమ్‌లో స్టార్టింగ్ లెటర్‌ని కామెంట్ చేయండి. న్యూ బిగినింగ్ చూస్తున్నారంటండి. అండ్ మీ లైఫ్‌లో మీరు చాలా ప్రెజెంట్ చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగున్నారు. సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. అండ్ మీరు వెళ్ళే దారిలో కూడా 10 మందికి గౌరవప్రదంగా ఉంది. 10 మందికి చెప్పే స్థానంలో ప్రెజెంట్ మీరున్నారు. అండ్ మీరు ఈ హౌస్ వైఫ్ అయినా సరే, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా మీ మాటకు ఒక వాల్యూ ఉంది సమాజంలో. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు ఆ గౌరవాన్ని ఇస్తున్నారు. చూసారా ఇలా వెళ్తుంటే పక్కన నిలబడుతున్నారంటే మీరు ఏదైనా పని చేసినా మీకు సపోర్ట్‌గా ఉండడానికి చాలామంది ఉన్నారు. మీ చుట్టుపక్కల కావచ్చు, మీ ఊర్లో కావచ్చు. ఓకేనా? పాస్ట్‌లో దారులు చూసారంటండి. ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో, ఆ పర్సన్ దారులు చూసారు. సో, మీరు న్యూ బిగినింగ్ ఇలా ఉంది కదా! మీరు ఇంకో న్యూ బిగినింగ్ మొదలు పెడుతున్నారని ఈ పర్సన్ మీ గురించి క్లియర్‌గా చూస్తున్నారు. అంతేకాదు మీరు ఏదైతే పర్సన్ అనుకున్నారో, ఆ పర్సన్‌కి కూడా మీరంటే రెస్పెక్ట్. అండ్ ప్రెజెంట్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక అవకాశం వస్తుందా? అది మెసేజ్ గానీ, లేదా కమ్యూనికేషన్ గానీ చేయడానికి ఒక అవకాశం వస్తుందా? దారుందా? అని పాస్ట్‌లో దారుందా అని చూసారంట. ప్రస్తుతం అవకాశం వస్తుందా మాట్లాడడానికని ఎదురు చూస్తున్నారంట. ఫ్యూచర్‌లో వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ ఆఫర్ వస్తుంది. బట్ మూమెంట్ స్లోగా ఉంది. అది మనీ ఆఫరు, ఎమోషనల్ ఆఫరు విత్ మనీ. అది ఒక ఎక్స్ పర్సన్ ఏదైనా అయ్యుంటే వాళ్ళు పర్సన్స్ మీకేదో ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. సంథింగ్ గోల్డ్ లేదా ఎంగేజ్‌మెంట్ రింగ్ అలా ఆఫర్ చేద్దామనే ఆలోచన వాళ్ళలో ఉంది. ఓకేనా? మూమెంట్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదండి. అండ్ ఫ్యూచర్ రీడింగ్స్‌లో చూద్దాం. వాళ్ళ ఆలోచనలయితే ఇలా ఉన్నాయండి. అండ్ మీకు ఏంజెల్ చెప్పే మెసేజ్ ఏంటి ఈ పర్సన్ వ్యక్తి ఈ విషయంలో? అండ్ యెస్. వాళ్ళు మీకు మాట్లాడతారా? వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవుతారా? వాళ్ళు మీకు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? యెస్. ఓకేనా? పర్ఫెక్ట్ టైమింగ్. పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ఓపెన్ అప్ అవుతారు. పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడు మీ కమిట్మెంట్ విషయంలో మీకు నిజాలన్నీ తెలుస్తాయి. అండ్ పర్ఫెక్ట్ టైమింగ్‌లో, డివైన్ టైమింగ్‌లో అంటే అది మనం కంగారు పడడం కంటే కూడా ఏ టైంలో జరిగితే మనకి మంచిదో ఆ టైంలో జరుగుతుంది. దానివల్ల రెగ్యులర్‌గా జరిగేదానికంటే పర్ఫెక్ట్ టైంలో జరగడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ అనమాట. సో, ఆ టైంలో ఖచ్చితంగా నీకు అవసరమైనప్పుడు నేనిస్తాను అని ఏంజెల్స్ అంటున్నారండి. ఏంజెల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. సో, పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయండి పైల్ 2లో. అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. ఓకేనా? మీరు ఏ పని చేసినా లక్ ఉంది అందులో. బిజినెస్ చేసినా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, జాబ్ చేస్తున్నా లక్ ఈజ్ యువర్ సైడ్. మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకున్నా అండ్ యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మీ కమిట్మెంట్ మీరు మీ మాట మీద ఎలా నిలబడి ఉంటారు, మీరు అనుకున్న పనికి, మీ వర్క్కి, మీ రిలేషన్కి మీరు ఎంత కమిట్ అయి ఉన్నారు అనేది డివైన్ టెస్ట్ చేశారంటండి. మీరు పాస్ అయ్యారు కూడా టెస్ట్లో. కంగ్రాచులేషన్స్. మీరు ఏదైతే పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ గురించే చూస్తున్నారు. ఎవరైతే పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారో ఆ పార్ట్నర్ గురించే చూస్తున్నారు. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా కూడా డైవర్ట్ అవ్వలేదు. చూసారా? ఆ కమిట్మెంట్ అనేది దేవుడికి చాలా బాగా నచ్చిందండి. యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ అండ్ వెరిఫైడ్. మీరు చేయగలరు, చేయగల సత్తా మీకుంది. అండ్ దానివల్ల ఏంటంటే మీకు లక్ అనేది కలిసొచ్చింది. చిన్న చిన్న టెస్టులు చేస్తూ ఉంటారండి గాడ్స్ మనకి. మన యొక్క కమిట్మెంట్ గానీ, మన యొక్క ఏమంటారు మన ఒక క్యారెక్టర్ నిలబడతామా లేదా, నిలబడగలమా లేదా, చెయ్యగలమా లేదా అని ఒక టెస్ట్ చేసి ఓకే చేయగలరు అని అనిపించిన తర్వాత ఏదైనా పెద్ద బాధ్యత అనేది మీకు అప్పచెప్తారనమాట. ఓకేనా? సో, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు పైల్ 3 రీడింగ్ చూద్దాం. మీరు ఈ పర్సన్ అండి మీ విషయంలో ఏదో స్ట్రాంగ్‌గా వర్క్ ఆన్ చేస్తున్నారంట. కానీ కుదరట్లేదు. మిమ్మల్ని రివర్స్ చేయాలని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారండి ప్రెజెంట్. అండ్ మీరు లయన్ కూడా ఇలాగా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు మీరు.
చూసారా? మీ స్ట్రాంగ్‌నెస్‌ని, మీ బలాన్ని తగ్గించాలి. అది కుటుంబం అయినా రివర్స్ చేయాలి. మీ బలగం ఏంటి? అయితే మీ ఆస్తి, లేదా మీ జాబ్, లేదా మీ ఫ్యామిలీ. ఆ బలాన్ని బలహీనం చేయాలి అని వర్క్ ఆన్ చేశారంట. కానీ అది కుదరలేదు. ఈ పర్సన్ అండి. ఎవరైతే మీరు అనుకున్నారో ఆ పర్సన్‌కి జెలస్ ఉందండి మీరంటే. ఆయన డబ్బులిచ్చారంట. డబ్బులిచ్చి కొన్ని పనులు చేశారు మీ విషయంలో పాస్ట్‌లో, గతంలో. అంటే మీకు రావాల్సింది రాకుండా చేయడమో, మీరు వచ్చే డబ్బుల విషయంలో పెండింగ్‌లు పెట్టడమో, లేదా మీకు జాబ్ వస్తే జాబ్ కావాలని డబ్బులిచ్చి తీయించేయడము, మీ బిజినెస్‌లో ఇండైరెక్ట్‌గా అండి, డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ కాదు. ఆలీలకి చెప్పి చేయించడం అనమాట. ఆయన ప్రెజెంట్ ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి, డబ్బులిచ్చి అని చూస్తున్నారంట. అంటే మీరు చేస్తున్న పనిని సరిగ్గా లేకుండా చేయడం, కరెంట్స్ కట్ చేయడం, లేదంటే ఏదైనా ఇంటికి తీసుకొచ్చి దాంట్లో చిన్న చిన్నవి ఏసుకోవటం, మీకు కావాల్సిన మీ వస్తువులను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటియన్నీ చేస్తున్నారంట. ఫ్యూచర్‌లో జస్టిస్ పక్కా సూపర్. మీ విషయంలో న్యాయం జరగడం చూస్తారండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా న్యాయం జరగడం అయితే చూస్తారండి. ఏంజెల్ మీకు ఈ పర్సన్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? కాంప్రమైజ్. ఆ పర్సన్ మీకు తిరిగి వస్తారా? లేదా ఆ పర్సన్‌తో రిలేషన్ ఉంటుందా? ఆ పర్సన్‌తో ఏదన్నా గొడవ పెట్టుకోనా? లేదా మ్యారేజ్ చేసుకుంటాడా అంటే నో. కాంప్రమైజ్ అయిపోండి. ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు. ఆ పర్సన్ జెలస్‌తో ఉన్నాడండి. మీకు రిలేషన్‌లోకొచ్చిందే అయ్యుండొచ్చు, ఫ్రెండ్‌గా మాట్లాడుతున్నవారు అయ్యుండొచ్చు, లేదా కొలీగ్ అయ్యుండొచ్చు. ఆళ్ళేంటంటే జెలస్‌తో ఉన్నారు మీ మీద. కానీ మీతో నవ్వుతూ మాట్లాడుతుంది పక్కననమాట. గోతులు తీయడానికి బావుంటదని గుంటనక్కలాగా ప్రవర్తిస్తున్నారు అంతే తప్ప, వాళ్ళు మీ మీద పాజిటివ్ ఎనర్జీలో లేరండి. మీరెక్కడ స్టాప్ అవ్వద్దు. ఓకేనా? మీ పాత్‌లో మీరెళ్తూనే ఉండండి. మిమ్మల్ని ఆపడం కోసమే వాళ్ళు చేస్తున్నారు. సో, వాళ్ళు మీకు తిరిగొస్తారంటే నో కాంప్రమైజ్. వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం ఉందంటే నో కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయిపోండి మీరు. ఆ పర్సన్ గురించి ఏం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఓకేనా? మీకు అదొకటే లైఫ్ కాదు, చాలా లైఫ్ ఉంది. బ్రింగ్ లవ్ ఇంటు ద సిట్యుయేషన్. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని లవ్ చేయండి. అంటే చేస్తున్నాంలే, ఉంటున్నాంలే, తింటున్నాంలే అని కాకుండా ఒక ఒక ఏంటి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ చేయండి. ఫుడ్ తింటున్నామనుకోండి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇలా తింటున్నామంటే అలా టీవీ చూసుకుంటూ తినడం కాదు. టీవీ ఆఫ్ చేసో, ఫోన్ ఆఫ్ చేసో పక్కన పెట్టి 24 గంటల్లో కనీసం ఒక 5 నిమిషాలన్నా మన ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. సో, ఆ విధంగా తినడం వల్ల ఏంటంటే దాంట్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది మనం తింటూ ఉన్న పదార్థం మీద. దాని మీద మనం లవ్ చూపించడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్ మనకెళ్ళి ఆహ్, దాది ఒక ఏమంటారు? ఒక అమృతంలా పనిచేస్తుందనమాట. పాయిజన్ అవ్వదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. ఏదో చూసుకుంటే అక్కడ నెగటివిటీ ఎళ్ళిపోతుంటే మన అదే ఫోన్‌లో లేదా స్క్రీన్ మీద 12, 21 రివర్స్ అవుతుంది. మనం తినే ఫుడ్ కూడా వాళ్ళ నెగటివిటీని చూసుకుంటా, అయ్యే మాటలు అనుకుంటా, అలా చూసుకుంటూ తినడము వద్దు అని చెప్తున్నారండి. ఎవరో ఇక్కడ ఫోన్ ఎక్కువగా వాడతారనుకుంటా. ఓకేనా? అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీరేదైతే డ్రీమ్స్ అనుకున్నారో ఖచ్చితంగా దాని మీద నమ్మకం ఉంచండి. ఓకేనా? మీరనుకునేది ఖచ్చితంగా చేస్తారు అని చెప్తున్నారండి. మీ డ్రీమ్స్ ఖచ్చితంగా అవుతాయి. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా కొనాలి అనుకుంటున్నారా? పెద్ద జాబ్ చేయాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే మీ డ్రీమ్ ఉందో ఖచ్చితంగా అవుతుంది. దాన్ని నమ్మండి మీరంతే. ఖచ్చితంగా అవుతుందని మూన్ గాడ్ చెప్తున్నారు. సూపర్ డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. అండ్ నా మెసేజెస్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే డైరెక్ట్‌గా నాకు సపోర్ట్ చేయడానికి థాంక్స్ బటన్ ఇవ్వండి. మీకు ఇంకా అడిషనల్‌గా పర్సనల్ రీడింగ్స్ అనేది నేను మెంబర్స్ ఓన్లీకి లైవ్ రీడింగ్ కూడా చేస్తానండి. ఆ టైంలో లైవ్‌లో ఉన్నప్పుడు మీకు డైరెక్ట్‌గా ఏదైనా క్వెషన్స్ ఉన్నా కూడా 2, 3 క్వెషన్స్ కూడా అడగొచ్చు మీరు. ఓకేనా? మెంబర్‌షిప్ కూడా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.